మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేయాలి, అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం సిపిఐ నాయకులు తహసీల్దార్కు వినతిపత్రం అందజేసి కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జవ్వాది సాంబశివరావు, ఆళ్ల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రేపు 12వ తారీఖుకి సంవత్సరం పూర్తి అవుతా ఉంది. అలాగే ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు రైతులకి. మేము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పేరు మీద సంవత్సరానికి 20,000 ప్రతి రైతుకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో పడిన పాపాన పోలేదు. అలాగే మళ్ళీ ఈ సంవత్సరం కొత్త ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం తాము చేసిన వాగ్దానాన్ని నెరవేర్చి జూన్ నెలలోనే రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా కౌలు రైతులందరికీ కూడా ఈరోజు వ్యవసాయం చేసేది 100% కౌలు రైతులే. అటువంటి కౌలు రైతులకి ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటటువంటి రాయితీలు అందటం లేదంటే వారికి అందరికీ కూడా కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవటం, అలాగే ఈ కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టి ఆ కార్డు రైతుకి కౌలు చేసుకునే వారికి ఆ కార్డు రాకుండా కొన్ని నిబంధనలు అడ్డుపడతా ఉన్నాయి. ఆ నిబంధనలు కూడా సవరించి ఎటువంటి రైతు అనుమతి లేకుండానే రైతు ఏ రైతు అయితే కౌలు రైతు అయితే పొలం సాగు చేస్తున్నాడో అది ఆ గ్రామంలో ఉన్నటువంటి విఆర్ఓకి, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అసిస్టెంట్లకి అందరికీ తెలుస్తుంది. అవసరమైతే గ్రామ సభలు పెట్టుకుని అయినా సరే ఆ కౌలు రైతులను గుర్తించి ప్రతి ఒక్క కౌలు రైతుకి కూడా గుర్తింపు కార్డు ఇవ్వాలని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం కాబోతూ ఉంది. ఈ సంవత్సర కాలం నుంచి కూడా ఈ రైతులు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నా కూడా మరి రైతుకి అన్నదాత సుఖీభవ ఇస్తామన్నటువంటి 20,000 రూపాయలు ఇంతవరకు ఇవ్వకపోవటం విచారకరం. ఇకనైనా కానీ తక్షణం ఆ నిధులను విడుదల చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పసుపు పంట గతంలో ఒక నెల క్రితం అయితే 13,000 ఉండేది గిట్టుబాటు ధర, ఇప్పుడు 11,000కి వచ్చింది. రైతులు అమ్ముకునే టైంకి వచ్చేటప్పటికి ధరలు తగ్గించడం, దళారీ వ్యవస్థ దీనిలో అధికంగా లాభపడుతుంది ఇంకా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర లేక రైతు ఈ సంవత్సరం చాలా నష్టపోయాడు. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం వినాశం చేస్తుంది. రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్